సీఎం అయిన తర్వాత మధురై మిట్ట సుందర పాండ్యన్ మీనవ నన్బన్ శ్రీధర్ గారిది మీన 2 సినిమాలు ఫినిష్ చేసి సీఎం అయ్యారు. ఓకే. అప్పుడు కూడా బొంబాయి నుంచి బొంబాయి పత్రిక వస్తుంది కదండి, తెలుగులో కూడా వస్తుంది. అప్పుడు నన్ను అడిగారు, సరే మీరు సీఎం అయిపోయారు, ఫస్ట్ ఇంటర్వ్యూ మీరు చేయాలి ఆయన్ని. సరేనా అలాగా అన్న. ఆయన అప్పుడు సెక్రటరియట్లో ఉన్నారు. ఫస్ట్ డే చాలా ప్రెస్ చాలా ఇది. నేను ఫోన్ చేశాను, ఏంటి అన్నాను. లేదండి నాకు ఒక ఇంటర్వ్యూ కాదు. ఏంటి పొలిటిక్స్ రమ్మంటారు, ప్రెస్ రిపోర్ట్ అయిపోయా. లేదండి ఫస్ట్ ఇంటర్వ్యూ నాకే ఇవ్వాలి. ఏంటి అన్నారు. లేదు ఫస్ట్ ఇంటర్వ్యూ నాకే ఇవ్వాలి. ఓకే నువ్వు రా స్టూడియోకి రా, మధ్యాహ్నం పూట ఫస్ట్ ఇంటర్వ్యూ. అది స్టిల్ అప్పుడే ఎన్టీఆర్ గారు కూడా వచ్చారు. అది నేను ఇంటర్వ్యూ చేశాను ఆయన దీనికోసం. అప్పుడే ఎన్టీఆర్ గారు కూడా వచ్చారు. కృష్ణుడు విషయంతో వచ్చారు ఆయన. ఫోటో ఉంది నా దగ్గర. ఆయన వచ్చి విష్ చేశారు ఎన్టీఆర్ గారు. ఎన్టీఆర్ గారు ఎంజీఆర్ గారు చాలా బాండేజ్ ఉండేది వాళ్ళ లోపల. చాలా ఫ్రెండ్స్ ఇద్దరు ఇద్దరికి మేకప్ మ్యాన్. చాలా రోజు మాట్లాడుకునేవాళ్ళు. ఎన్టీఆర్ గారు యాక్చువల్గా కాశ్మీర్లో ఉన్నప్పుడు అడిగేవారు ఎన్టీఆర్ గారు, ఏమండి పాలిటిక్స్ వెళ్ళారే అన్నగారు, ఏమిటి మన బాగుందండి మీరు కూడా నేనా ఎవరు ఎన్టీఆర్ గారు. ఆయన వచ్చి ఆయన సీఎం అయ్యి కదండి, అది ఒక పెద్ద ఇది కదా, ఇద్దరు సీఎంస్. అంటే ఇద్దరు సీఎంలతో మీరు నటించడం అంటే అసలు మామూలు విషయం కాదు కదండి. అదే నీకు ఇప్పటి వరకు ఎంజీఆర్ లత, ఎక్కడికి వెళ్ళినా ఎంజీఆర్ లత ప్లస్ నేను ఇప్పుడు సీరియల్స్ తమిళ సినిమాస్ అన్ని చేస్తున్నాను. ఇంకా సో లాంగ్ జర్నీ. ఎన్టీఆర్ గారితో మీ మెమరీస్ అండి? ఇంకా ఎన్టీఆర్ గారితో ఇంకా చాలా ఉన్నాయండి చెప్పాలంటే. అప్పుడు వైఫ్ ఉండేవారు బసవతారకం గారు. అవును. అప్పుడు వచ్చి ఈవినింగ్ కాశ్మీర్లో ఉండేవాళ్ళం. ఆవిడ ఎలా ఏమండి అంటే, లేదండి భోంచేసి పడుకుంటారండి, 4 o'clock లేస్తారండి, లేచి మళ్ళీ ఎక్సర్సైజ్ చేసి అంత ఎక్సర్సైజ్ చేసి భోంచేసేసి మేకప్ స్టార్ట్ చేస్తారండి. నేను లోపలికి వెళ్తే డిస్టర్బ్ అవుతారని నేను బయట ఇలా తిరుగుతున్నాను అంటారు. మంచి ఆవిడ కూడా చాలా మంచి ఆవిడే, చాలా బాగా మాట్లాడుతుంది. బాలకృష్ణ గారు కూడా చేశారు అన్నతమ్ముల అనుబంధం. అందులో నేను హీరోయిన్ దీనతమ్ముల రోల్ నేనే చేశాను. ఆ సినిమా తమిళ నాలైనా మీద ఎంజీఆర్ గారు చేశారు. దాంట్లో కూడా ఉన్నారు మీరు? ఎంజీఆర్ గారు డబుల్ రోల్ కదా అందులో. ఎన్టీఆర్ గారు, మురళీ మోహన్, బాలకృష్ణ గారు. తమిళ్లో ఎన్టీఆర్ గారు ఎంజీఆర్ గారు డబుల్ రోల్ చేశారు. అన్నగారు రోల్ ఇంకొక సెకండ్ మురళీ అరేంజ్ చేశారు. దీనత బండ్రు 2లో నేనే చేశాను. ఓకే. సో ఎన్టీఆర్ గారు చెప్పాలంటే కృష్ణుడు అంటే ఆయనే కృష్ణుడు కదా, ఇంతవరకు అది ఎవరు అది రీప్లేస్ చేయలేరు. కృష్ణుడు అంటే రియల్ కృష్ణుడు, దేవుడు లాగే. ఎంతమంది వచ్చేవాళ్ళు అంటే ఇప్పుడు షూటింగ్ ఉన్నప్పుడు తిరుపతి వెళ్ళి స్ట్రేట్గా అక్కడికి వచ్చి ఆయన దర్శనం తీసుకొని వెళ్ళేవారు. సో అది ఆ జర్నీ ఎంజీఆర్ గారు, ఎన్టీఆర్ గారు అంతా ట్రావెల్ చేశాను నేను. ఎన్టీఆర్ గారు ఇంటికి వెళ్తూ ఉండేవాళ్ళు మీరు ఏమన్నా? ఇంటికి వెళ్ళలేదు నేను, ఇంటికి వెళ్ళలేదు. ఆయన మీ ఇంటికి ఫంక్షన్స్ కానీ ఎప్పుడన్నా ఫంక్షన్స్ కానీ వస్తారు ఎంజీఆర్ గారు ఫంక్షన్స్ అంతా వస్తారు ఎన్టీఆర్ గారు. అక్కడ సత్య స్టూడియోకి వచ్చేవారు ఎంజీఆర్ గారిని మీట్ చేసేప్పుడు, నేను ఉంటాను అప్పుడు. సో అందరు భోంచేసేవాళ్ళం. సో మీరు ఎంటర్ అయిన టైంలో మీకు బాగా పోటీ ఇచ్చిన వాళ్ళు ఎవరెవరండి? పోటీ నేను ఎవరిని తీసుకోనండి, మన పని మనం కరెక్ట్గా చేస్తే అంతే. అప్పుడు మంజుల ఉండేది, మంజుల, చంద్రలలిత గారు మీకన్నా సీనియరా? చాలా సీనియర్, బాగా సీనియర్ కదా. వాళ్ళ బాగా సీనియర్స్. మంజుల కూడా నాకంటే సీనియరే. నాకు నేను ఆవిడ చాలా కొన్ని సినిమాలు చేసి ఎంజీఆర్ గారితో యాక్ట్ చేసేది.